ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కలకత్తా ఆర్జికర్ ఆసుపత్రిలో జరిగినటువంటి దుర్ఘటన, జూనియర్ డాక్టర్పై జరిగినటువంటి అత్యాచారం, అలాగే హత్యకు సంబంధించినటువంటి ఘటన సిబిఐ విచారిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి సిబిఐ కొన్ని కీలక అంశాలను వెల్లడించడం జరిగింది. ఈ కేసులో ముందుగా జూనియర్ డాక్టర్ పైన సామూహిక అత్యాచారం జరిగిందని చెప్పి భావించామని, అయితే ఫోరెన్సిక్ నివేదికల ప్రకారం కేవలం ఒక వ్యక్తి మాత్రమే అత్యాచారం చేసినట్లుగా తెలుస్తుందని, మిగిలినటువంటి వారు ఎవరికీ దీంట్లో ప్రమేయం లేదని చెప్పి సిబిఐ వెల్లడించడం జరిగింది. మొదటి నుంచి కూడా ఎవరైతే నిందితుడని చెప్పి భావిస్తున్నారో సంజయ్ రాయ్ అనేటువంటి వ్యక్తి, అతనే దోషి అని, అతనికి లై డిటెక్టర్ టెస్టులు కూడా చేయటం జరిగిందని, అలాగే ఫోరెన్సిక్ నివేదికలు కూడా తెప్పించడం జరిగిందని, అలాగే వీటిని మరల ఫైనల్ ఒపీనియన్ కోసం ఢిల్లీ ఎయిమ్స్కి పంపించడం జరిగిందని, ఎయిమ్స్ వైద్యులు నిపుణులు ఒకసారి వాటిని పరిశీలించిన తర్వాత తుది నివేదిక వచ్చిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. సంజయ్ రాయ్కి సంబంధించినటువంటి డిఎన్ఏతో పాటుగా ఇతర టెస్ట్ రిపోర్ట్లను కూడా ఎయిమ్స్కి పంపించినట్లుగా తెలియజేశారు. అలాగే ఆర్జికర్ ఆసుపత్రి మాజీ డైరెక్టర్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో పాటుగా మొత్తం 100 మందిని ఇప్పటి వరకు సిబిఐ విచారించడం జరిగింది. వీరెవరికీ కూడా దీంతో ప్రమేయం లేదని, ప్రమేయం ఉన్నట్లుగా వారికి ఎటువంటి ఆధారాలు కానీ ఏవి కూడా లభ్యం కాలేదని చెప్పి సిబిఐ తెలియజేయటం జరిగింది. దీని గురించి 1-2 రోజుల్లో నివేదిక వచ్చేటువంటి అవకాశం ఉందని, వెంటనే ఛార్జ్షీట్ ఫైల్ చేస్తామని సిబిఐ వెల్లడించింది.